కోచింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాము. లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమానికి మంత్రి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా 26 జిల్లాల్లో 220 మందికి చొప్పున కోచింగ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. దాని దృష్ట్యా ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవే కాకుండా ఇంకా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కార్యక్రమాలని త్వరలో ప్లాన్ చేసి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు గుంటూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు 26 జిల్లాల్లో కూడా అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ప్రారంభించారు. సో ఈ సందర్భంగా మంత్రి గారిని ఈ కార్యక్రమ వివరాలని మీడియా వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సికి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయం. కోచింగ్ సెంటర్స్ కూడా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల అంటే 60 డేస్ మనం కోచింగ్ ఇస్తున్నాం, అంటే 2 నెలలు ఇస్తున్నాం. 2 నెలలకు గాను ప్రతి నెలకు 1,500 స్టే ఫండ్ అంటే 3,000, మెటీరియల్ కోసం 1,000 రూపాయలు, ప్రతి విద్యార్థికి 4,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. ప్రతి మహిళను మనం గౌరవించవలసిందే. అది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలుసు. సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన అరాచకాల వీడియోలు చూడమనండి. మిడతల రజనీ గారు బాధపడుతున్నారు కదా, మిడతల రజనీ గారికి ఏ విధంగా అయితే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, ఆమె కూడా ఒక మహిళ కాబట్టి తోటి మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారో, కించపరిచినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు నిన్న మండలిలో కూడా వచ్చి వాళ్ళని అక్రమ అరెస్టు చేశారు అన్నారు. వాళ్ళు పెట్టిన పోస్టు చూడండి. అనవసరంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద మేము అక్రమ కేసులు పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు మీరు పరిపాలన మీద ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళతో పోండి కక్ష సాధించేవాళ్ళకి మేము ఏది అక్రమ కేసులు పెట్టలేదు. అది మీకు కూడా మీ ఇంట్లో సోదరులకి మీ ఇంట్లో మహిళల మీద కూడా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాధ అనుభవించాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు, ఎందుకంటే ఆయన ఎమోషన్తో ఎంతో బాధ్యతతో, ఎందుకంటే ప్రతి మహిళను కూడా ఏ విధంగా నా మీద కూడా పెట్టారండి, నా మీద కూడా పెట్టారు.
మేము కొన్ని చెప్పుకోలేకపోతున్నాం. ఆ విధంగా ఈరోజు కఠినమైన చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఏ ఒక్క మహిళ కూడా బయటకు రాకుండా అయిపోతుంది. ఆ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా రజనీ గారు కూడా చెప్పాలి, మిడతల రజనీ గారు కూడా చెప్పాలి. ఇక్కడ బీసీనా ఎస్సీనా ఎస్టీ కాదు, ప్రతి మహిళ కూడా ఈ విషయంలో స్పందించి కఠినమైన చర్యలు తీసుకోమనే చెప్పాలి. మరి ఈరోజు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మనండి కేసు తీసుకుంటాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సార్. ఇక్కడ పార్టీలకు అతీతంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం, సమస్య లేదు. 2 రోజుల కింద కాదు సార్, ఆమె అధికారంలోకి వచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన రోజే చెప్పొచ్చు. ఈరోజు రాజకీయం చేయడానికి ఆమె ఈరోజు వచ్చి చెప్తున్నారు. మేము ఎవరైతే పార్టీలకు అతీతంగా మహిళలు ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడుతుందని కూడా తెలియజేస్తుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి, మీకు గతంలో కూడా తెలుసు. ఎందుకంటే 14-19లో యాక్చువల్గా బీసీలను గుర్తించింది ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీకు అందరికీ తెలుసు. బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న విషయం మీ అందరికీ తెలుసు. 14-19లో అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం మేము చేశాం. మరి 19-24లో నా బీసీలు, నా ఎస్టీలు, నా ఓసీలు, నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహనే చెప్పాలి. ఒక పక్క విద్యార్థులకు అన్యాయం చేశారు, ఒక పక్క రైతన్నులకు అన్యాయం చేశారు, ఒక పక్క మహిళలకు కూడా అన్యాయం చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మేము 5 నెలలైంది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా మీడియా ద్వారా మేము తెలియజేసేది ఒకటే, 14-19లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు మేము భవనాలు కేటాయించారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం 16,000 కోట్ల అప్పుల్లో ఉన్న బడుగు బడిహీన వర్గాల పిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లోనూ బాగుండాలి, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉండాలని గొప్ప సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు. మరి 19-24లో ఈ రంగుల రెడ్డికి 11 రెడ్డికి రంగులు మార్చడం తెలుసు. మరి ఆల్రెడీ 70-80% అయిపోయిండే గురుకుల పాఠశాలలకు రంగులు మార్చుకోనో పేరు మార్చుకోనో కూడా స్కూల్ స్టార్ట్ చేయొచ్చు. అలాంటిది కూడా స్టార్ట్ చేయకుండా ఈరోజు ద్రోహి అనే చెప్పాలి. మేము ఈరోజు అధికారం రాగానే ఎక్కడైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానే బడ్జెట్లో మాకు శాంక్షన్ కూడా చేశారు. ఆల్రెడీ పనులు కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 70% 80% అయిపోయిన బిల్డింగులు పూర్తి చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అంటే 14-19లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బడిహీన వర్గాల కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ముఖ్యమంత్రి గారు బీసీ భవన్ల కోసం శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయినాయి. కొన్ని బిల్డింగ్లు అయితే 70% 80% పూర్తి అయినాయి. మరి ఈరోజు 19-24 ప్రభుత్వం దగా ప్రభుత్వం వచ్చి బీసీలను గుర్తించకుండా ఓట్లయితే బీసీలతో వేయించుకొని బీసీలకు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీ భవన్లు ఆ రోజు 19-14లో కట్టిన అలాగే ఉన్నాయే తప్ప మళ్ళీ దాని దృష్టికి కూడా రంగులు మార్చుకోనన్న పేరు పెట్టుకోవచ్చు. కానీ అది కూడా అంటే బీసీలు అన్ని విధాలుగా బాగుపడ్డ ఇష్టం లేని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈరోజు మళ్ళా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయబోతున్నాం. మరి మెగా డిఎస్సి ఇవ్వబోతున్నాం. మరి ఇవన్నీ బీసీల కోసం చేస్తున్న ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం. అది కూడా 50,000 మంది మహిళలకు ఇవ్వబోతున్నాం. అమాయకంగా ప్రతి బీసీ కుటుంబ సభ్యులందరూ పారిశ్రామికవేత్త కావాలని చెప్పి వాళ్ళకు కావాల్సిన శిక్షణ తరగతులు ఇస్తూ అదేవిధంగా ఎంఎస్ఎంఈ ద్వారా కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని తెలియజేస్తూ ఇది బీసీల ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. సివిల్ సర్వీస్ కోచింగ్స్ కూడా దగ్గరలోనే డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కోచింగ్లు తెలియదు, అన్నా క్యాంటీన్లు తెలియదు. మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సివిల్ సర్వీసు నెక్స్ట్ మంత్లో మేము ఓపెన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.